శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము, కర్రంగారి వీధి, అన్నవరము, తూర్పుగోదావరి జిల్లా. ఈ యొక్క అన్నదాన సత్రములో ఒక మంచి సంకల్పం. వారు నభవతు సమతుల్యం అన్నదాన సమాన, అన్ని దానములో కల్లా అన్నదానం గొప్పది అని మన తెలుగులో చెప్తాం. ఆ విధంగా దాని యొక్క సంస్కృత వాక్యం అది. నభవతు సమతుల్యం అన్నదానం సమాన అని చెప్తూ శ్రీ నాగాభట్ల కావ్యేశ్వర శర్మ గారు ఈ అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు 1987 సంవత్సరంలో. ముఖ్యంగా మన బ్రాహ్మణ బంధువులకు అన్నదానం ఇక్కడ జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా నిత్యము జరుగుతుంది. ఇక్కడ ఉదయం 11 గంటలకు ప్రారంభించి సాయంకాలం 4 గంటల దాకా బ్రాహ్మణులందరికీ కూడా మృష్టాన్న భోజనాలని శర్మ గారు సమకూరుస్తున్నారు. వారికి ఆ జగన్మాత యొక్క కరుణ, ఆ సత్యదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనందరం ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషంగా 50 మందికి అన్నదానం అని చేస్తుంటారు. ఈరోజు మా యొక్క మనవడు, అంటే మా మేనల్లుడు, మా అమ్మాయి యొక్క కుమారుడు, అతని యొక్క ఉపనయనం కొండపై చేసుకున్న సందర్భంలో సుమారుగా 40 మంది దాకా మేము ఈ కావ్యేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్రంలో మేము అమ్మవారి ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే మనకి బ్రాహ్మణులకి అందరికీ కూడా ఐకమత్యం కావాలి, మనం అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనే ఉద్దేశంతో, బ్రాహ్మణ్యం నిలబడాలి అనే ఉద్దేశంతో ఇలాంటి పెద్దలందరూ కూడా కార్యక్రమం సంకల్పిస్తున్నారు. ఈయన ఒక 300 మంది విద్యార్థులకి ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. అంటే మన హిందుత్వం, మన బ్రాహ్మణత్వం నిలబడాలి, వృద్ధి చెందాలి, ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో ఈయన అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా కష్టపడి 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అంతేకాకుండా ఇక్కడ భవనంలో, ఈ భవనం కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అన్నదానం జరుగుతుంది. పైన వివాహం చేసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేశారు. ఆ పైన కూడా ఉన్నది అది పాఠశాల జరుగుతుంది. అలా విధంగా ఈవేళ ముఖ్యంగా అన్ని కులాల్లోనూ, ముఖ్యంగా మన బ్రాహ్మణ కుల సంఘాల్లో కూడా వివాహాలు అనేటువంటివి కొంచెం జరగడం కష్టమవుతుంది. కాబట్టి ఈయన తనవంతు సహాయంగా ప్రతి నెల కూడా ఇక్కడ వివాహ పరిచయ వేదిక అని ఏర్పాటు చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి దగ్గర సంబంధాలు చూస్తూ ఆ రకమైన సేవ కూడా ఆయన కావ్యేశ్వర శర్మ గారు చేస్తున్నారు. ఇక్కడ వేదశాస్త్ర, స్మార్త, ఆగమ భారతాలు నిర్వహణ చేస్తున్నారు. సామూహిక ఉపనయనాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయడం, అంతేకాకుండా నిష్ణాతులైన పండితులకి కూడా సముచితంగా సత్కారం చేస్తూ వారి దగ్గర స్వర్ణ కంకణము, కంఠాభరణాది సన్మానం చేయడం అంటే ఆయన ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో చేస్తారు తప్పించి మన యొక్క అదృష్టం అది. ఇలాంటి వారికి సహాయం చేయడం మన యొక్క బాధ్యత. కాబట్టి ఈ చేసే సహాయానికి, కార్యక్రమానికి మన చేయూతగా, మన వంతు కృషిగా ఏదో కొంత విరాళంగా మనకు ఇస్తుంటూ, ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు బాగా చేయించి శక్తిని ఆ సత్యదేవుడు, ఆ సత్యవతీదేవి మనకి దీనికి ప్రసాదించాలని ఈనాడు మా బంధువులందరం కూడా హాయిగా మృష్టాన్న భోజనం కావలసినంత ఇచ్చారు. రుచికరంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ కార్యక్రమం నిర్వహణ బాగా చేస్తున్నారు. చాలా డీసెంట్గా ఉంది వాతావరణం ఇది. కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించి ఈ మన బ్రాహ్మణ యొక్క ఐక్యతకి, బ్రాహ్మణ్యంతో నిలబడడానికి కూడా కృషి చేయాలని ఆ దేవదేవుడు శ్రీ నాగాభట్ల కావ్యేశ్వర శర్మ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షుడైనటువంటి బిబి చక్రవర్తి గారికి కూడా ఆశీస్సులు లభించాలని మనం ప్రార్థిద్దాం. దీనికోసము మనవంతు కృషిగా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఇక్కడ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఉన్నది అని చెప్తే ఇది వృద్ధి చెందుతుంది. మనకి ఎందుకంటే
అందరితో కలిసి తినడం అనేది పద్ధతి కాదు బ్రాహ్మణ వాడు. కాబట్టి ఇక్కడ ప్రతివాడు బ్రాహ్మణులందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసి తమ వంతు సహకారం ఇచ్చి ఈ సంస్థని బాగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.